ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. అలాగే అన్నయ్య. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా?
ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్, ప్రేమించడం హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు బ్రహ్మగారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and you who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Sure. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయా. మీ అర్జున్ గారు అంటున్నాడే, వాడు నా లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఇక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడే, పదా. ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇంటి జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో, మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పెళ్లిలో. మీరా 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 శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళి కట్టడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయి అంటావా? సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే లైన్ నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా, పెళ్లి చేసేసుకునేవాడు కదా.
నాకు గుర్తు ఎవరు నొప్పిస్తే బాగుంటాం. సారీ మీరా, అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, ఐమ్ బ్రిలియంట్, గట్సీ, బ్రేవ్, వాట్ నాట్. I'm a free-spirited personality, you know that. Fine, Mira. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తాను. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish you all the best, Mira. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు. పంతులు గారు పైకి చూపించే అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా ఏంటలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్ గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's here, he's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లోనో ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్. థ్యాంక్ యూ సుధీర్. నువ్వేమనుకున్నా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా.
థ్యాంక్స్ అ లాట్. No, leave me alone. No, stop it. Leave me. No. Come on. Don't touch me. Stop. Hello? మైక్ Hi, Kedi. అర్జెంట్ గా స్టీవ్ ని కలు. తను 4 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాడు. Really? వెంటనే వెళ్ళు. Right now I'll go. Don't touch me. Get over! Come on! Oh, come on! Okay. What? Yeah, I'll go. Get over! Come on! No, stop it. Leave me. Open the door! Get over! Come on! Okay, bye. Oh, come on! Come on! Guys, leave her. I said leave her. Stop messing with us. Do you know who we are? Do you know who I am? I'm Michael Velayudham from India.
Thank you. Thank you. Thank you. Yes. 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 Oh my God. Isn't it time? Yes, it is. ఏంటి ఆలోచిస్తున్నావు? 10 minutesలో ఏం జరుగుతుంది? అందరికి $5 million టార్గెట్ ఇచ్చి ఆ గ్రెగ్ గాడు నీ మీద చాలా ప్రేమతో $10 million టార్గెట్ ఇచ్చాడు. ఆయన స్టీవ్ ఫోన్ చేసి చెప్పాడు కదా $4 million ఇన్వెస్ట్ చేస్తాను రమ్మని. అక్కడికి వెళ్లకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కాపాడొచ్చావు. దానివల్ల ఏమైంది? టార్గెట్ మిస్ అయింది. ఇప్పుడు ఆ గ్రెగ్ గాడు వచ్చి నిన్ను చంపేస్తాడు. Mike, do something. Michael, right? $15 million? Good luck, Michael, with all your projects. Mr. Mark, thanks. Thank you. అతను ఏం చెప్పాడు విన్నావా? అతనేం అనలేదే. అతని కళ్ళు చూసావా? 100 సంవత్సరాలు బతకాల్సిన గర్ల్ ఫ్రెండ్ తెచ్చిచ్చావు. 50 million ఇవ్వడం లెక్క అన్నట్టుగా చూశాడు కదా. మైక్, నిజంగా అతని కళ్ళు చూడలేదా నువ్వు? మైక్, వస్తున్నాను బే. ఇదే చూపు, ఇదే ప్రేమ 3 months ముందు మీరు ఆ కళ్ళలో చూశాను. How could I lose her? I'm such a fool. I'm such a fool. Mike, what are you doing? I'm waiting here. కోర్టే గూబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా? కళ్ళు దుబ్బాయా? మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తుంది. వస్తున్నాను రా, వస్తున్నాను. 50 million చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. సరిపోతుందా? శ్మశానంలో సమాధులకు సుధాలు వచ్చినాడు రంగు నువ్వు. పొగరబే కోడిగుడ్లో ఉన్నప్పుడు టమాటో రంగులోకి వచ్చేస్తావు. రై
వీడికి మైక్ గడి వాల్యూ తెలీదు. నాకు పట్టుకు మీరా వాల్యూ తెలుసా? తను వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ నాకు అర్థమైంది. వీడికి అంతే. ఒక మహాన్ భావుని, ఒక మేధావిని కోల్పోయానని చెప్పి నేను వెళ్ళిపోతే కానీ వీడికి అర్థం కాదు. అందుకు నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. దీని మీద నీకు నచ్చిన రీజన్ రాసుకొని తర్వాత అది ఎక్కడ కంఫర్టబుల్ ఉంటా. ఇప్పుడు నేను మాట్లాడితే వీడికి తిరిగి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఓపిక లేదు. అందుకు కొంచెం నువ్వు కష్టపడి ఎలాగో ట్రాన్స్లేట్ చేయి. బూతుల ఎఫెక్ట్ పోకుండా చూడు. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. 9841052456. ఇది కూడా మీరా నెంబర్. మీరా మీరా సర్జీ, నేను అర్జున్ పల్వాయిని. మైకేల్ వేలాయుధాన్ సార్, మైకేల్ వేలాయుధాన్. అర్జున్ గారి ఫోటో పెట్టి మా పోస్టర్ చింపేశారు కదండి. మీరు మీ వాడి దెబ్బకి నా బతుకు కుక్కలు చింపిన కర్టన్ క్లాసులు అయిపోయింది. మీ క్లాసులు విని విని మైండ్ దెబ్బి ఉద్యోగం వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చాను. నడి రోడ్డు మీదకి వచ్చాను. అది కాదు మైక్. వద్దు, ఈసారి చెప్పడం నా వంతు విని తప్పించుకోండి ప్లీజ్. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. విషయం ఏంటంటే నాకు మీరా కావాలా? ఎదవ క్లారిటీ 10 నిమిషాల క్రితం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది మైక్. అదిగా సార్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు ఇంకొకరు చేసుకుని బతకట్లేదు. అదిగా సార్, ఇప్పుడు మనం ఒక పిల్లతో తిరిగాం. దాంతో తిరుగుతున్నప్పుడు అది ప్రేమని తెలియలే. ఆ తర్వాత తెలిసింది. ఎప్పుడు? అదో గొట్టగాని పెళ్లి చేసి గోవాకి హనీమూన్కి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడిస్తే తుడుచుకోవడానికి ఖర్చు లేదు, అడుక్కోవడానికి దాని దగ్గరికి వెళ్ళాలి. వాడితో సుఖంగా ఉందనుకోండి, ఓ కోటర్ కొనుక్కొని తాగేసి డ్రైనేజ్ పక్కన పడిపోవాలి. అలా కాకుండా వాడొద్దు నువ్వే కావాలి అందనుకోండి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇండియా వెళ్ళాలి, మీరని చూడాలి. కనీసం బ్యాగ్ సర్దుకోవాలి కదా. ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతాడు, ఇంకా బ్యాగ్ బెడ్డింగ్ ఏంటండి? ఫోన్ పెట్టండి మీరు. మైక్, ఒక్క క్షణం ఆలోచించు. సర్జీ, మీ అర్జున్ అయితే ఆలోచించేవాడా? నేను ఆలోచించలేదు నాన్న. నాకు వసుమతి అంటే ఇష్టం. రేపు తనకు అలహాబాద్లో పెళ్ళి. నేను వసుమతిని రేపు పెళ్ళి తీసుకొచ్చేస్తాను. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం ఉండొద్దా? తనకిష్టం నాన్న, అది చాలు నాకు. రే వాళ్ళ అన్నయ్య గొడవ చేస్తాడేమరా? నేను ఒక్కసారి కొడితే భయం చాలా రోజులు ఉంటుంది. ఒప్పుకుంటే అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొస్తాను, లేదంటే వాళ్ళ అమ్మని కూడా తీసుకొస్తాను హాస్పిటల్లో చేర్చడానికి.
ఆడపిల్లని ఎలా పెంచాలో తెలీదు, దాన్ని వాడికి వదిలేసి పోస్ట్ మెన్ లా మాకు విషయం చెప్పడానికి వచ్చావా? అసలు వాడిని కాదు, వాడితో వెళ్ళడానికి సిద్ధపడినందుకు దాన్ని నరికేయాలి. థు, సిగ్గులేని మీరంతా కలిసి దాన్ని నెత్తిలెక్కించు. అందుకే అది ఎలా తయారై నీకెందుకు ముందే చెప్పాను, ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడద్దు. పెళ్లి కొడుకు నీ స్నేహితులేగా, నీతో తిరిగేవాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదని పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఊగిసలాడతా బతకద్దని చెప్పండి. క్షమించండి.